So what do you mean by Numpy? So Numpy stands for numerical Python. So Numpy అంటే ఏంటి ఫుల్ ఫామ్? సో Numpy stands for numerical Python. సో మరి ఈ నంపీస్ ని మనం ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటాం? సో నంపీ లైబ్రరీ అనేది ఏ పర్పస్ కోసం మనం యూజ్ చేస్తూ ఉంటాం అనేది చూద్దాము. సో వై వి ఆర్ యూజింగ్ నంపీస్? ద హోమోజీనియస్ multi-dimensional array is the main object of NumPy. The homogeneous multi-dimensional arrays is the main object of NumPy. So homogeneous multi-dimensional array is the main object of NumPy or NumPy. It is a basically table of elements. It is a basically table of elements which are all of the same type and indexed by the tuple of positive integers. So it is an same as like array. So మనము array అంటే తెలుసు కదా. సో array అంటే డెఫినేషన్ ఏంటి? Array is nothing but a collection of similar data elements. Array is nothing but a collection of similar data elements. We can store number of values into one variable. సో సేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనము అరేస్ ప్లేస్ లోపల మనము దేన్ని యూజ్ చేస్తూ ఉంటామంటే ఈ నంపీస్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాము. సో నంపీ స్టాండ్స్ ఫర్ న్యూమరికల్ పైథాన్. సో సో మరి ఇక్కడ నంపీ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ఎన్ హోమోజీనియస్ మల్టీ డైమెన్షనల్ అరేస్. సో మనము నార్మల్ గా అయితే అరేస్ ని ఎట్లా యూజ్ చేస్తూ ఉంటామో, సో ఇప్పుడు మనం పైథాన్ లో విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం ఏమంటాము? నంపీ ప్లేస్ లోపల అరేస్ ప్లేస్ లోపల మనం దేన్ని వాడుతూ ఉంటామంటే ఈ పైథాన్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. నంపీ లైబ్రరీస్ ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ద డైమెన్షన్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ నంపీ. సో ఇక్కడ అరేస్ లోపల మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైమెన్షన్స్ అయితే ఉంటాయి కదా. సింగిల్ డైమెన్షనల్ అని, డబుల్ డైమెన్షనల్ అని, మల్టీ డైమెన్షనల్ అని. సో ఈచ్ డైమెన్షన్ ని మనం ఇక్కడ ఏమనాలి అంటే నంపై అనాలి. సో ఈచ్ డైమెన్షన్ ని మనం ఏమనాలి? నంపై అనాలి. లేదు అంటే ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అన్ అరే అని కూడా అనొచ్చు మనం. సో ఇట్ ఈస్ ఇన్ వన్ ఆఫ్ ద స్టాండర్డ్ లైబ్రరీ ఇన్ పైథాన్. సో నంపై అనేది ఏంటిది? ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద స్టాండర్డ్ లైబ్రరీ ఇన్ పైథాన్. సో మరి ఈ నంపీస్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి? సో దీనికి సంబంధించిన సింటాక్స్ తీసుకుందాము. సో హౌ టు యూజ్ నంపై. సో మరి నంపైని యూజ్ చేయడానికి సింటాక్స్ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాము. సో నంపీ డాట్ అరే, నంపీ డాట్ అరే ఓపెన్ బ్రాకెట్. సో ఫస్ట్ ఏం తీసుకోవాలంటే ఇందు లోపల ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి మనము? ఆబ్జెక్ట్. సెకండ్ వన్, సో డి టైప్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ గా నేను నన్ వాల్యూ ఇస్తున్నాను. సో ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ తీసుకోవాలి. సెకండ్ వన్ వచ్చేసి డి టైప్ తీసుకోవాలి. సో థర్డ్ వన్, సో కాపీ ఈజ్ ఈక్వల్ టు ట్రూ. సో కాపీ వాల్యూ వచ్చేసి బులియన్ వాల్యూ తీసుకున్నాను. నెక్స్ట్ ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ కే అని తీసుకుంటున్నాను. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు కే. నెక్స్ట్ సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా నేను బూలియన్ వాల్యూ తీసుకున్నాను. కామా ఎన్ డైమెన్షన్ ఎన్డి ఎంఐఎన్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ 0 తీసుకుంటున్నాను. సో ఇది సింటాక్స్. సో నంపీని యూజ్ చేయడానికి సింటాక్స్. సో సింటాక్స్ ఏం చెప్తా ఉంది? ఫస్ట్ మనం ఏం తీసుకుంటాము? నంపీ డాట్ అరే. సో నంపీ డాట్ అరే. సో ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఇందులోపల ఆబ్జెక్ట్ అనేది తీసుకోవాలి. సో సెకండ్ వన్ వచ్చేసి డి టైప్ గురించి తీసుకోవాలి. సో డిఫాల్ట్ గా డి టైప్ వాల్యూ ఏమి ఇచ్చాము? ఇక్కడ నన్ అనేది ఇచ్చేసాము. సో డి టైప్ మీన్స్ డేటా టైప్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కాపీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాము? బులియన్ వాల్యూస్ ఇచ్చాము, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ డిఫాల్ట్ గా ట్రూ అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు కే అని తీసుకున్నాము. తర్వాత సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ తీసుకున్నాము. ఇట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ వాల్యూ. అండ్ ఎన్డి ఎన్ డైమెన్షనల్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం మనం? 0 అని తీసుకున్నాము. సో ఇప్పుడు మరి ఈ సింటాక్స్ లో ఒక్కొక్క దాని గురించి చూద్దాము. సో ఫస్ట్ వన్ ఏమున్నది? దీంట్ లోపల ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో ఫస్ట్ వన్ ఏముంది మనకి? ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఉంది. సో మరి ఈ ఆబ్జెక్ట్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుందంటే an object which expose an array interface
an object which expose an array interface whose array method returns any nested sequence of array. సో ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తా ఉంటదంట? ఇట్ ఎక్స్పోజ్ ఎన్ అరే ఇంటర్ఫేస్. సో ఇది దేన్ని రిటర్న్ చేస్తా ఉంటది? అరే ఇంటర్ఫేస్ ని మనకి ఇది రిటర్న్ చేస్తా ఉంటది. సో ఆబ్జెక్ట్ టైప్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తా ఉంటది? ఇట్ ఎక్స్పోజ్ ఎన్ అరే ఇంటర్ఫేస్. సో దిస్ మెథడ్ రిటర్న్స్ it returns any nested sequence. It returns any nested sequence. సో ఇది దేన్ని రిటర్న్ చేస్తా ఉంటది? నెస్టెడ్ సీక్వెన్స్ ఆఫ్ అరేస్ ని మనకి ఇది రిటర్న్ చేస్తా ఉంటది. సమ్ స్పెల్లింగ్ మిస్టేక్. సో నెస్టెడ్ సీక్వెన్స్ ఆఫ్ అరేని రిప్రజెంట్ చేస్తా ఉంటది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో ఇది దేన్ని ఇండికేట్ చేస్తా ఉంటది? అరేకి సంబంధించిన ఇంటర్ఫేస్ ని ఇది రిటర్న్ చేస్తా ఉంటది. సో సెకండ్ వన్ వచ్చేసి ఏం తీసుకున్నాము? సో డి టైప్ అనేది తీసుకున్నాము. సో డి టైప్ అంటే ఏమంటున్నాము? సో డి టైప్ మీన్స్ డేటా టైప్. సో డి టైప్ అంటే ఏంటిది? డేటా టైప్. సో ఇట్ ఈస్ ఎన్ ఆప్షనల్. సో మనము రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. సో 100% పర్టికులర్ గా ఈ డి టైప్ అనే దాన్ని యూజ్ చేయాలని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. సో డి టైప్ అనేది దేన్ని రిటర్న్ చేస్తా ఉంటది? డేటా టైప్ ని రిటర్న్ చేస్తా ఉంటది. సో ఇట్ ఈస్ ఎన్ ఆప్షనల్. సో మరి ఇది ఎందుకోసం అంటే దిస్ పారామీటర్ ఈజ్ యూజ్డ్ టు డిఫైన్ ద desired parameter of an array element. So this parameter is used to define the desired parameter for the array element. సో మనం ఇప్పుడు ఏవైతే ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో, సో ఇప్పుడు మనం ఏదైతే అరే ఎలిమెంట్స్ తీసుకుంటున్నామో, సో అరే ఎలిమెంట్స్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం తీసుకుంటున్నామో, అంటే ఇంటీజర్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నామా, స్ట్రింగ్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నామా, ఇంకా వేరే ఏదైనా ఎలిమెంట్స్ తీసుకుంటున్నామా అనేది డిఫైన్ చేయడానికి యూజ్ చేసే ఆప్షన్ నే మనం ఇక్కడ ఎట్లా తీసుకుంటున్నాము? సో డి టైప్ కింద మనం తీసుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ వి డు నాట్ డిఫైన్ ద డేటా టైప్. ఒకవేళ మనము ఎటువంటి డేటా టైప్ ని డిఫైన్ చేయలేదు అనుకుందాము. సో ఇఫ్ వి డు నాట్ డిఫైన్ ద డేటా టైప్, ఒకవేళ మనము ఎటువంటి డేటా టైప్ ని డిఫైన్ చేయకపోతే మరి ఏం జరిగింది అనేది చూద్దాము. సో ఇట్ విల్ డిటర్మైన్ ద టైప్ యాజ్ ద minimum type which will require to hold the object in the sequence. సో ఒకవేళ మనం ఏదైనా పర్టికులర్ గా డేటా టైప్ ని కనుక మనం డిఫైన్ చేసినట్లయితే మనం డిఫైన్ చేసిన టైప్ అనేది తీసేసుకుంటది. ఒకవేళ ఇఫ్ యూ డోంట్ డిఫైన్ ద డేటా టైప్, ఒకవేళ మనం ఈ డేటా టైప్ అనే దాన్ని డిఫైన్ చేయకపోతే ఏమైతా ఉంటుందంట? ఇట్ విల్ డిటర్మైన్ ద టైప్ యాజ్ ద మినిమం టైప్ విచ్ విల్ రిక్వైర్ టు హోల్డ్ ద ఆబ్జెక్ట్ ఇన్ సీక్వెన్స్. సో ఇప్పుడు మనం ఎటువంటి టైప్ ని రిప్రజెంట్ చేయకపోతే, డిఫైన్ చేయకపోతే ఆటోమేటిక్ గా ఇది సీక్వెన్సెస్ కి అది కన్వర్ట్ చేస్తూ ఉంటది. సో ఇట్ ఈస్ కాల్డ్ డి టైప్. ఇకపోతే నెక్స్ట్ వన్ ఏం తీసుకున్నాం ఇందులో? సో కాపీ అనేది తీసుకుంటున్నాము. సో కాపీ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాము? డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ. సో కాపీ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి మనం ఏమి ఇచ్చాము? ట్రూ అని ఇచ్చేసాము. సో కాపీ. సో మరి కాపీ అనేది ఎందుకోసం యూజ్ చేయాలి? సో ఏ టైప్ కోసం యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది? డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ట్రూ తీసుకున్నాము. సో ఇట్ ఈస్ ఎన్ బూలియన్ వాల్యూ. సో ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. సో 100% మనం రాయాలని ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అనేది లేదు. సో మరి కాపీ అనేది ఎందుకోసం తీసుకోవాలి, లైక్ ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్ అనేది చూద్దాము. సో ఇఫ్ వి సెట్ ఏ కాపీ ఈక్వల్స్ టు ట్రూ. సో ఒకవేళ మనం తీసుకున్న ఇంటర్వెల్స్ అనేటివి అన్ని కూడా ట్రూ అయినట్లయితే మరి ఏం జరిగింది అనేది చూద్దాము. సో ద ఆబ్జెక్ట్
So the object is copied. The object is copied. Else the copy will be else the copy will be made when an object it is a nested sequence. సో ఇక్కడ మనం సెకండ్ నెక్స్ట్ థర్డ్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఏముంది? సో ఫస్ట్ ఆబ్జెక్ట్ వచ్చేసి ఆబ్జెక్ట్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసి డి టైప్ ఉంది, థర్డ్ వన్ వచ్చేసి కాపీ. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చాం మనం? ట్రూ అని దీనికి డిఫాల్ట్ వాల్యూ అయితే తీసుకున్నాము. సో ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ అనేది ఎక్కడి నుంచి వస్తే మనకి బులియన్ టైప్ లో నుంచి వస్తుంది. సో ఇఫ్ ఈ సెట్ ఏ కాపీ ఈక్వల్స్, సో ఒకవేళ మనము ఈక్వల్స్ మనం సెట్ చేసినట్లయితే దీని డిఫాల్ట్ వాల్యూ ట్రూ తీసుకుంటాము. సో అదర్వైజ్ ద ఆబ్జెక్ట్ ఈస్ కాపీడ్, ఎల్స్ ద కాపీ విల్ మేడ్ వెన్ ఆబ్జెక్ట్ ఈస్ నెస్టెడ్ సీక్వెన్సెస్. ఒకవేళ మనము ఎటువంటిది ఇవ్వకపోతే సో ఇది ఆటోమేటిక్ గా ఇది రిటర్న్ చేసేసుకుంటుంది. సో ఇది కాపీ ఆప్షన్. సో ఇక్కడ నెక్స్ట్ వన్ ఆప్షన్ వచ్చేసి ఆర్డర్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏం తీసుకుంటున్నాము? సో ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డిఫాల్ట్ గా ఏం తీసేసుకున్నాం మనము? కీ అని తీసుకున్నాము. సో ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ ఏం తీసుకున్నాము? సో కే తీసుకున్నాము. సో ఇక్కడ కే కాకుండా మనకి ఏముంటాయి అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి మనకి ఆర్డర్ కోసము. సో ఫస్ట్ వన్ కే అని తీసుకోవచ్చు, లేదంటే ఏ అని తీసుకోవచ్చు, లేదంటే సి తీసుకోవచ్చు, లేదంటే ఎఫ్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఒకటి కే తీసుకోవచ్చు, రెండోది ఏ తీసుకోవచ్చు, మూడోది సి తీసుకోవచ్చు, నాలుగోది ఎఫ్ తీసుకోవచ్చు. సో మరి ఇక్కడ అసలు ఇక్కడ కే అంటే ఏంటిది, ఏ అంటే ఏంటి, సి అంటే ఏంటిది, ఎఫ్ అంటే ఏంటిది అనేది చూద్దాము. సో ఇక్కడ మరి ఎఫ్ అండ్ సి, ఎఫ్ అండ్ సి ఈ రెండు కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ కాల్డ్ ప్రిజర్వ్డ్. సో ఎఫ్ అండ్ సి అనేది రెండింటిని కూడా మనం ఏమంటాం? ఇట్ ఈస్ అన్ ప్రిజర్వ్డ్ అంటాము. సో రెండవది వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది? ఏ ఉంది. సో ఏ అంటే ఏంటి అంటే వెన్ ద ఇన్పుట్ ఈజ్ ఎఫ్ అండ్ నాట్ సి, వెన్ ద ఇన్పుట్ ఈజ్ ఎఫ్ అండ్ నాట్ సి దెన్ ఎఫ్ ఆర్డర్, అదర్వైజ్ సి ఆర్డర్. సో ఒకవేళ మనం తీసుకున్న ఇన్పుట్ ఎఫ్ కావాలి, సి కావద్దు అయితే ఎఫ్ ఆర్డర్ లో అయినా ఉంటది, లేదు అంటే సి ఆర్డర్ లో అయినా ఉంటది. సో మరి ఇక్కడ ఎఫ్ ఆర్డర్ అంటే ఏంటిది, సి ఆర్డర్ అంటే ఏంటి అంటే when the object is not an array, when the object is in not an array, the newly created array will be C order. ఒకవేళ మనము ఎటువంటి అరేస్ ని ఆబ్జెక్ట్ ని మనం డిక్లేర్ చేయలేదు. సో టైప్ చేస్తున్నాను ఇక్కడ. సో వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ నాట్ ఎన్ అరే then the newly created array will be in C order. సో ఒకవేళ మనము ఎటువంటి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయలేదు అరేకి సంబంధించి, సో అప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము? ఒక కొత్త ఆబ్జెక్ట్ అయితే మనం క్రియేట్ చేస్తూ ఉంటాము. సో అట్లా కొత్తది క్రియేట్ చేసిన సీక్వెన్స్ ని మనం ఇక్కడ ఏమంటామంటే అది సి ఆర్డర్ లోపల ఉంటుంది. మరి ఇక్కడ సి ఆర్డర్ అంటే ఏంటి అంటే, సో సి ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ కెన్ రో హెడ్. సో ఇట్ ఈస్ ఎన్ రో హెడ్. సో రో హెడ్ ఆర్ రో మేజర్. సో దీన్ని రో హెడ్ అంటాము, లేదంటే రో మేజర్ అంటాము. ఇకపోతే అన్లెస్ ఎఫ్ ఈ స్పెసిఫైడ్, సో ఇట్ విల్ బి ఫోర్త్ ఇన్ ఆర్డర్. సో ఎఫ్ అంటే ఏంటి మరి ఇక్కడ? సో ఎఫ్ ఇండికేట్స్ హియర్ ఎఫ్ ఈస్ స్పెసిఫైడ్, it will be the fortran ఆర్డర్. సో దీన్ని మనం ఏం ఆర్డర్ అంటాము? ఫోర్ట్రాన్ ఆర్డర్ అంటాము. సో ఫోర్ట్రాన్ ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ కాలమ్ హెడ్. సో దీన్ని మనం ఏమంటామంటే కాలమ్ హెడ్ అంటాము. సో ఇప్పుడు సీని వచ్చేసి ఎంతలో తీసుకుంటున్నాం మనము? రో హెడ్ కింద కన్వర్ట్ చేసినట్లయితే సో కాలం వచ్చేసి మనం దేన్ని కాలం హెడ్ కోసం దేన్ని తీసుకుంటా ఉంటాం? ఇక్కడ ఎఫ్ ని మనం తీసుకుంటాము. సో ఇది కే ఆర్డర్, ఏ ఆర్డర్, సి ఆర్డర్, ఎఫ్ ఆర్డర్.
ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది ఆర్డర్ తర్వాత సింటాక్స్ లో. సో ఆర్డర్ తర్వాత ఏమున్నది సబ్ ఓకే అని ఉంది. సో సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఏమున్నది ఇక్కడ ఫాల్స్ అని ఉంది. సో మరి ఇక్కడ ఈ సబ్ ఓకే అనేది ఎందుకోసం యూజ్ చేస్తూ ఉంటాం అనేది తీసుకుందాము. సో సబ్ ఓకే అనేది దేన్ని రిటర్న్ చేస్తూ ఉంటదంటే, సో డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి దీనికి ఏముంది ట్రూ అనేది ఉంది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. సో ఇట్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. సబ్ క్లాస్ will pass subclass will pass through. సో సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయింది అనుకుందాము. సో సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు డిఫాల్ట్ వాల్యూ ట్రూ ఉంటుంది. సో దెన్ సబ్ క్లాస్ విల్ పాస్ త్రూ. అదర్వైజ్ ఒకవేళ సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ట్రూ కాలేదు అనుకుందాము, ఫాల్స్ అయింది అనుకుందాము. సో మరి అప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, సో అదర్వైజ్ ఇట్ రిటర్న్స్ అరే విల్ ఫోర్స్ టు బి ఏ బేస్ క్లాస్ అరే. It is called a default array. It is called a default array. Sorry, spelling mistake. సో సబ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు ట్రూ అయింది అనుకోండి, డైరెక్ట్ గా వాల్యూస్ అనేది పాస్ అవుతుంది. సో అదర్వైజ్ ఫోర్స్ గా మనం ఏం చేస్తూ ఉంటాం, వాల్యూస్ ని పాస్ చేస్తూ ఉంటాము. సో ఇది డిఫాల్ట్. ఇకపోతే నెక్స్ట్ వన్ వచ్చేసి ఏముంది ఫైనల్ గా ఎన్ డైమెన్షన్. సో ఎన్ డైమెన్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుందాం మనము, 0 అని తీసుకుందాము. సో NDMIN. సో ఎన్ డైమెన్షనల్. సో దీనికి డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఏం తీసుకున్నాము, సో 0 తీసుకున్నాము. సో 0 అనేది దేని ఇండికేట్ చేస్తూ ఉంటుంది, ఇంటీజర్ ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో మరి ఇది ఇట్ ఈస్ ఆల్సో ఆప్షనల్. సో దిస్ పారామీటర్ స్పెసిఫై ద మినిమం నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. సో ఇట్ రిటర్న్స్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్. సో ఇది దేన్ని రిటర్న్ చేస్తూ ఉంటది, సో నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అంటే మనం 2 డైమెన్షన్ తీసుకున్నామా, 3 డైమెన్షన్ తీసుకున్నామా, 1 డైమెన్షన్ తీసుకున్నామా అనేది ఎవరు రిటర్న్ చేస్తూ ఉంటారంటే ఈ డెన్ డైమెన్షన్ అనేది మనకి రిటర్న్ చేస్తూ ఉంటది. సో ఇది నంపీ అరేస్ కి సంబంధించిన సింటాక్స్ గురించి మనం చూడము. సో మరి ఈ నంపీ లైబ్రరీస్ ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ తీసుకుందాము. సో ఇప్పుడు మనం డైరెక్ట్ గా పైథాన్ ఓపెన్ చేసుకొని మనం కావాల్సిన కోడ్ అనేది రాస్తే ఇది మనకి ఎగ్జిక్యూట్ కాదు. సో కాబట్టి ముందుగా మనం ఏం చేయాలంటే దీన్ని మనం ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. అంటే నంపీ లైబ్రరీని మనం నంపీ ప్యాకేజీని మనం ఇన్స్టాల్ చేయాలి. సో మరి ఇప్పుడు నంపీ ప్యాకేజీని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం ఇక్కడ. సో ఇందుకోసం నేను పైచామ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో పైచామ్ ఓపెన్ చేసేసుకొని ఒక న్యూ ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాను. సో న్యూ ప్రాజెక్ట్కి వెళ్తున్నాను. సో ఒక న్యూ ప్రాజెక్ట్ కోసం అయితే నేను తీసేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైథాన్ కి సంబంధించిన లైబ్రరీని మనం ఇన్స్టాల్ చేయాలి. సో మరి ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అంటే ఇక్కడ పైథాన్ కి సంబంధించి ఆప్షన్కి వెళ్ళినట్లయితే మనకి సెట్టింగ్స్ వస్తాయి ఇందు లోపల. సో మనకి ఏ లైబ్రరీ కావాలన్నా సరే ఆ లైబ్రరీస్ ని మనం ఏం చేయాలి, ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏ లైబ్రరీస్ కావాలన్నా సరే ఆ లైబ్రరీస్ ని మనం ఇన్స్టాల్ చేయాలి. మరి ఆ లైబ్రరీస్ ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది ఇక్కడ తీసుకుందాము. నేను పైచామ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మెనూ బార్ వచ్చేసింది కదా టైటిల్లో. సో మెనూ బార్ లోకి వెళ్ళినట్లయితే మనకి పైచామ్ ఆప్షన్స్ లో సెట్టింగ్స్ కి వెళ్తున్నా నేను. సో సెట్టింగ్ లోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనకి ఏముంటదంటే ప్రాజెక్ట్. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్కి వెళ్తున్నా నేను. సో పైథాన్ ప్రాజెక్ట్. సో పైథాన్ ప్రాజెక్ట్ దగ్గర వచ్చేసి మనకి ఇందులో 2 ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. సో పైథాన్ ఇంటర్ప్రిటర్ ఉంది, పైథాన్ స్ట్రక్చర్ ఉంది. సో పైథాన్ ఇంటర్ప్రిటర్కి అయితే వెళ్తున్నా నేను. సో దాన్ని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది డిస్ప్లే అయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ప్యాకేజ్ అనే ఆప్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ నంపీ ప్యాకేజ్ని అయితే మనం ఇన్స్టాల్ చేయాలి. సో మనకి ఇట్లా నంపీ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా పాండాస్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనకి ఏ లైబ్రరీ కావాలి అనుకుంటే ఆ లైబ్రరీ అయితే మనం ఇక్కడ నుంచి మనం ఇన్స్టాల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము నంపీ లైబ్రరీస్ ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాము.
సో అందుకోసం నేను పైచామ్ ఓపెన్ చేసుకొని ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని అందులోపల ప్రాజెక్ట్ ఆప్షన్కి వెళ్ళినట్లయితే నాకు అందులో ఇంటర్ప్రిటర్ ఆప్షన్ అనేది కనబడింది. సో దీన్ని సెలెక్ట్ చేయగానే ఇట్లా వచ్చేసింది. ఇక్కడ నేను ప్లస్ సింబల్కి అయితే వెళ్తున్నాను. సో ప్లస్ సింబల్ని సెలెక్ట్ చేయగానే మనకి ఏమొచ్చినాయి, అవైలబుల్ ప్యాకేజెస్ అనేది ఒక చిన్న విండో అనేది వచ్చేసింది. ఇగో ఇక్కడ మనం టైప్ చేయాలి, మనకి ఏం ప్యాకేజ్ కావాలి, ఇప్పుడు నంపీ అనే ప్యాకేజ్ అనేది కావాలి. సో నంపై, సో నంపై అయితే నేను సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో కింద చూసినట్లయితే మనకి ఇన్స్టాల్ ప్యాకేజ్ అని ఉంది. సో నేను ఈ ప్యాకేజ్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ ప్యాకేజ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇది లోడ్ అవుతుంది. చూడండి ఇక్కడ. సో సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. సో ఇది క్లోజ్ చేస్తున్నాను. సో ఇందులోపలికి మనకి నంపి అనేది రావడం జరిగింది. సో ఓకే. సో ఇక్కడ మనకి మెసేజ్ అయితే వచ్చేసింది. సో ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ. సో ఇన్స్టాల్డ్ ప్యాకేజెస్ నంపి. సో ఇప్పుడు మరొకసారి చెక్ చేద్దాము. సో మరి దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాము. సో ముందుగా అయితే మనం ఏం చేయాలంటే ఈ నంపీస్ ని మనం ఇంపోర్ట్ చేయాల్సి ఉంటది. సో ఇంపోర్ట్ నంపి, నంపై యాజ్ అలియాస్ ఎన్పి అని తీసుకుంటున్నాను. సో ప్రతిసారి మనము నంపై నంపై అనే పేరు అనేది వాడకుండా ఒక ఎన్పి అనే ఆబ్జెక్ట్ అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. సో ప్రతిసారి మనం నంపై నంపై అనేది పేరు అనేది యూజ్ చేయకుండా షార్ట్ కట్ లోపల ఏమి ఇచ్చాం, మనం నంపి అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది మనము నంపీస్ ని మనం ఇంపోర్ట్ చేయడము. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే తీసుకుందాము. సో ప్రోగ్రామ్ ఏంటి అంటే, సో ఈ నంపీస్ ని ఎట్లా యూజ్ చేయాలి సో అనే దానికోసం నేను ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. ఒక లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ని మనం ఇచ్చేసి దాన్ని మనం ఏం చేయాలి, అరేస్ లకి కన్వర్ట్ చేయాలి. అంటే సీక్వెన్స్ వాల్యూస్ ని తీసుకొని దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలి, న్యూమరికల్ పైథాన్ కి మనం కన్వర్ట్ చేయాలి, నంపీస్ కి కన్వర్ట్ చేయాలి. సో ఇంపోర్ట్ నంపీ యాజ్ నంపీ. ఇప్పుడు ఇది ఒక లిస్ట్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాను నేను. సో మై లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కొన్ని ఎలిమెంట్స్ అయితే తీసుకుందాము. 10, 20, 30, 40, 50 ఒక 5 ఎలిమెంట్స్ అయితే నేను తీసుకున్నాను. సో ఇది నేను ఎట్లా తీసుకున్నాను, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ తీసుకున్నాను. సో ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ వచ్చేసి ఎక్కడ స్టోర్ అయింది, మై లిస్ట్ అనే ఆబ్జెక్ట్ లోపల స్టోర్ అయింది. సో ఇప్పుడు మనము ఈ మై లిస్ట్ అనే ఆబ్జెక్ట్ ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలంటే అరేస్ కి కన్వర్ట్ చేయాలి. సో అందుకోసం నేను ఇంకొక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాను, మై అరే అని తీసుకుంటున్నాను. సో మై అరే ఇజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం ప్రీవియస్ దానిలో ఇందాక మనం చూసాం కదా నంపీ సింటాక్స్ ఎట్లా తీసుకున్నాము. సో ఫస్ట్ మనం ఏం రాయాలి, నంపీ డాట్, సో నంపీ డాట్ అరే అని రాయాలి. సో మనము షార్ట్ కట్ పేరు ఏమి ఇచ్చాము, ఎన్పి అని తీసుకున్నాం కదా. సో ఎన్పి డాట్ అరే అనేది వాడాలి. సో ఇక్కడ ఎన్పి డాట్ అరే. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఆటోమేటిక్గా సింటాక్స్ చూపిస్తుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్, డి టైప్, ఆర్క్స్ అని ఇట్లా చూపిస్తా ఉంది. సో ఎన్పి డాట్ అరే. సో ఇందులోపలికి మనం ఏం చేయాలి అంటే ఈ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఎక్కడ స్టోర్ అయినాయి, మనకి మై లిస్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అయినాయి. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ మై లిస్ట్ ని అరేస్ లోపలికి మనం కన్వర్ట్ చేయాలి. సో కాబట్టి ఇందులోపలికి నేను మై లిస్ట్ అనే దాన్ని పాజ్ చేస్తున్నాను. ఓకే. సో ఫస్ట్ ఇక్కడ ఏం జరిగింది, నేను ఏం చేశాను, నంపీస్ ని ఇంపోర్ట్ చేశాను. షార్ట్ నేమ్ వచ్చేసి ఎన్పి తీసుకున్నాను. తర్వాత ఒక ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకున్నాను, మై లిస్ట్ అనేది క్రియేట్ చేసుకొని అందులోపలికి ఏం చేశాము, లిస్ట్ ఆఫ్ వాల్యూస్ అయితే నేను పంపించాను. సో తర్వాత ఏం చేశాను, ఒక అరే వేరియబుల్ క్రియేట్ చేసుకొని మై అరే అనే పేరు మీద ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దీన్ని నేను నంపీలా కన్వర్ట్ చేశాను. సో కన్వర్ట్ చేసేసుకొని ఈ లిస్ట్ ని దీంట్ లోపలికి పాజ్ చేస్తాను నేను. సో ఇప్పుడు చెక్ చేద్దాము. సో మై అరే అనేది దేంట్లోకి వచ్చేసిందో చూద్దాము. సో ప్రింట్ టైప్ ఆఫ్ మై అరే. సో మై అరే అనేది ఆబ్జెక్ట్ ఏ టైప్ లోపల ఉంది అనేది చెక్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఆ మై అరే అనే దాన్ని మనం ప్రింట్ చేద్దాము. సో మై అరే. ఓకే. సో ఒకసారిగా దీన్ని మనం రన్ చేసి చూద్దాము రిజల్ట్ ఏమొస్తుంది అనేది. సో ఇక్కడ చూసినట్లయితే సో మనం తీసుకున్న క్లాస్ వచ్చేసి నంపీ డాట్ ఎన్ డైమెన్షనల్ అరేలకి కన్వర్ట్ అయింది. సో రెండోది ఏంటిది, ఆ వాల్యూస్ ని మనం ప్రింట్ ఇచ్చేసినాం కదా. సో ఇక్కడ మనము ఫస్ట్ తీసుకున్న వాల్యూస్ వచ్చేసి లిస్ట్ లోపల తీసుకున్నాము. సో లిస్ట్ లోపల తీసుకొని దాన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసేసినాము, అరేస్ లకి మనం కన్వర్ట్ చేసేసినాము.
ఇది కేవలం సింగిల్ డైమెన్షనల్ అరేని మాత్రమే యూజ్ చేయడము. ఒకవేళ మరి సింగిల్ డైమెన్షన్ కాకుండా డబుల్ డైమెన్షనల్ ఉన్నప్పుడు మనం ఎట్లా పాసిబుల్ చేయాలి, సో మల్టీ డైమెన్షన్ ఉన్నప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఇందులోనే నేను ఇప్పుడు మల్టీ అరేస్ అనేది తీసుకుంటున్నాను. సో ఇంకొక లిస్ట్ అయితే నేను ఇందులోనే క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ లిస్ట్ లోపల 5 వాల్యూస్ ని పాస్ చేశాను. తర్వాత సెకండ్ లిస్ట్ అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను. ఇందులోపల కూడా ఒక 5 ఎలిమెంట్స్ అయితే ఇస్తున్నాను నేను. ఓకే, సో ఇక్కడ నేను మల్టీ డైమెన్షనల్ అరేస్ అయితే నేను యూజ్ చేయడం జరిగింది. సో మోర్ దాన్ 1 డైమెన్షన్. సో ఇక్కడ నేను 2 రకాల డైమెన్షన్స్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అయింది, మనకి మై లిస్ట్ అనే దాంట్ లోపల స్టోర్ అయింది. సో మై లిస్ట్ లోని దేంట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాము, అరే లోపలికి కన్వర్ట్ చేస్తా ఉన్నాము. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్కడ స్టోర్ అయింది, మై అనే వేరియబుల్ లోపల, మై అరే అనే పేరు మీద ఉన్న వేరియబుల్ లో స్టోర్ అయింది. సో ఇప్పుడు మై అరే అనేది దేంట్లో కన్వర్ట్ అయిపోయింది, టైప్ ఎన్పీలకు కన్వర్ట్ అయింది కదా, ఐ మీన్ నంపీలకి కన్వర్ట్ చేసినాం కదా. సో కాబట్టి రియల్ గా ఇది నంపీలకి కన్వర్ట్ అయిందా లేదా అనేది నేను చెక్ చేస్తున్నాను. అందుకోసం టైప్ అనే ఆబ్జెక్ట్, టైప్ అనే ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నాను. సో తర్వాత ఈ మై అరే దాన్ని ప్రింట్ చేయడం జరిగింది. సో మళ్ళొకసారి దీన్ని రన్ చేద్దాము. నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రన్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మనకి టైప్ ఆఫ్ క్లాస్ ఏమొచ్చేసింది, నంపీ. సో నంపీ డాట్ ఎన్డి అరే అంటే నంపీ డాట్ ఎన్ డైమెన్షనల్ అరేలకి కన్వర్ట్ చేసేసినాము రెండోది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం డబుల్ డైమెన్షన్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నాకు డబుల్ డైమెన్షనల్ అరేస్ కి సంబంధించిన ఎలిమెంట్స్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరిగింది. సో ఎన్ని రోస్ తీసుకున్నాం మనము, 2 రోస్ తీసుకున్నాము, 5 కాలమ్స్ అయితే మనం తీసుకోవడం జరిగింది. సో ఇది నంపీస్ ని మనం యూజ్ చేయడము. సో నంపీ సింటాక్స్, నంపీ ప్యాకేజ్ ని మనం ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత సింగిల్ డైమెన్షనల్ అరేని మనం ఎట్లా యూజ్ చేయాలి, డబుల్ డైమెన్షనల్ అరేని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది చూద్దాం.